ఆశ పోయింది, అంతా మునిగిపోయింది, సర్వనాశనం అయిపోయింది. ఆ విజిటింగ్ కార్డులు ఫోన్ నెంబర్లు అన్ని దాకా అడ్వాన్స్ తీసుకున్న వాళ్ళంతా అడ్రస్ లేని వాళ్ళే. కారు వ్యాను సర్వం పోయాయి. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. తెలుసా? తెలిస్తే నాతో ఎందుకు చెప్పలేదు? మాట్లాడితే నేను బీకా మానస్ నాకు అంతా తెలుసని గొప్పలు చెప్పుకునేవారుగా. అనుభవించండి. ఆశ ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. మీరేం చేస్తారో నాకు అనవసరం. నేను ఈ ఊళ్ళోనే ఉండను. ఎందుకని? మా మామయ్య నన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడు. నాకు పెళ్లి కూడా నిశ్చయమైంది. నిజమా? అవును. నాకు రావాల్సిన జీతం ఇస్తే మీకు పుణ్యం ఉంటుంది. ఆశ ఇంత మోసం చేస్తావా? ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నానే. మిమ్మల్ని ఏం చూసి పెళ్లి చేసుకోమన్నారు? మీలాంటి పాపని కట్టుకోవాల్సినంత కర్మ నాకేం పట్టలేదు. ఆశ నీకు ప్రేమ కన్నా డబ్బే ప్రధానమా? అవును. నాకు రావాల్సిన డబ్బు మీ సూట్లు అమ్మైనా సరే ఇవ్వండి. రేపు వస్తాను. గుడ్ బై. అన్నయ్య, తనలోని కంపెనీ కాస్త చేతి చమురు భాగవతమైందా? ఆశ నిరాశగా మారిందా? రై ఎగతాళి చేయకరా. ఈవేళ నా బిజినెస్ దివాళా తీసింది. నువ్వు ఈవేళ దివాళా తీశావు. నేను 3 రోజుల క్రితమే నెత్తిన కొంగేసుకున్నా. నీ డబ్బు కూడా అయిపోయిందా? ఉంటే నీ దాకా వస్తానా? ఇప్పుడు ఏం చేద్దాం రా? ఊళ్ళో తలెత్తుకు తిరగలేమే. ఆగండి బాబాయ్, మా ఇంటి దగ్గర మమ్మల్ని ఆపుతున్నావు. ఈ ఇల్లు మీది కాదు. మా యజమాని ఎప్పుడో కొనిచ్చారు. ఎవరు మీ యజమాని? ఎవరైతే మీకు ఎందుకు? బయటికి వెళ్ళండి. పదన్నయ్య, ఈ రుణం కూడా తీరిపోయింది. ఈ పేదవాని ఇల్లు కోవలి చేశావా? ఇల్లు పేదదేనా, హృదయం విశాలమైనది, విలువైనదేగా. ఇంటికి ఇల్లంటే తలుపులు గోడలు కావు, మనుషులు మమతలు అని ఇప్పుడే తెలుసుకున్నాను. సరే, కోవెలు కట్టించావు, మరి దేవతో? దేవత ఇదిగో దేవతకి నైవేద్యం. తండ్రి ఆంజనేయ, ఈ వేళకి 100 రూపాయలు చేశాను. ఈ 100 రూపాయలు 1000 రూపాయలు అయ్యేటట్టు చేయి తండ్రి. ఎందుకు మా బిడ్డను అలా కొట్టుకుంటావు? ఏం చెప్తారు బాబు, చంపుతుంది. ఆకలేస్తున్న డబ్బులు కొనుక్కు తింటానంటుంది. మాకు డబ్బులెట్టా వస్తాయి బాబు? ఒక పూట గంజి కూడా గతి లేకుండా. అదేమిటమ్మా, నీ భర్త కూలి చేసి డబ్బులు తాడు? గూడెలో ఏ మగాడు నయా పైసా తీసుకురాడు. వాళ్ళ ఓటర్లు, సినిమాలు, జూదాలు అన్ని రకాలు తగలడతారు. గూడెకి వచ్చే ముందు మచ్చుగా తాగికొస్తారు బాబు. ఏందేవో పోరబోతున్నా కదా, పంచాయతీ పెడుతుండే అయ్యగారితో ఫిర్యాదు చేస్తుండవా? అదేమిటైనా భార్య బిడ్డలు కడుపు కొట్టి తప్పు తాగి రావడం తప్పు కదా. ఒక్కసారి తాగి చూడంటే వదులుతారేమో. తప్పు నాయన, భర్త అనేవాడికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. కష్టపడితే కడుపు నిండకపోదు. కట్టుబడి నాయలే గాని కాసింత పని చూపించే నాయలేడి. అలా అనక, నేను పని చూపిస్తాను, మీరంతా తాగడం మానేస్తారా? ఓ ప్రమాణ పూర్తిగా సత్యంగా ఆంజనేయులు సాక్షిగా. అయితే ఉండండి, ఇప్పుడే వస్తాను. ఈ వేళకి 100 రూపాయలు చేశారు. ఆ 100 రూపాయలు 1000 రూపాయలు చేయమని దేవుడు ప్రార్థించావుగా. ఆ దేవుడు ఆ 1000 రూపాయలు 10,000 రూపాయలు నా పేరు చేస్తాడు. చూడు ఎలాగా చెప్తాను రా. శారదా, నీకు ప్లాస్టిక్ బుట్టలు అవడం వచ్చుగా? ఈ ఆడవాళ్ళందరికీ నేర్పించు. నేను ఈ మగవాళ్ళందరికీ వేరే పని చెప్తానులే. చూడండి, మీరంతా రేపటి నుంచి ఇక్కడికి వచ్చి చెప్పినలా చేస్తే కడుపు నిండా తిండి, చేతి నిండా డబ్బు దొరుకుతుంది. గౌరవంగా బ్రతకొచ్చు. పాటు పెడితే లోటు ఉండదయ్యా. మీరు చెప్పినట్టే చేస్తాం బాబు. అయ్యగారు దేవుడు రా. మీరు దేవుడు లాంటి వారు సార్. ఎవరు మీరు? నేను రాదు సార్. నేను చంద్రాన్ని. మమ్మల్ని అప్పుడే మర్చిపోయారు సార్. షావుకారు సుబ్బయ్య గారి కొడుకులం. ఓహో, సుబ్బయ్య గారి అబ్బాయిలా మీరు? మీరెవరో పిచ్చాసుపత్రి నుంచి తప్పించుకొచ్చారనుకున్నాను. మీరు సహాయం చేయకపోతే చిన్నగా మేము అక్కడికే వెళ్లాల్సి వస్తుంది సార్. ఏం సహాయం కావాలి? ధన సహాయం. డబ్బు. డబ్బా? ఎస్ సార్. మాలాంటి 10 కంపెనీలకు హెడ్ ఆఫీస్ పెట్టి నడపగలిగిన పెద్ద మనిషికి డబ్బు కావాలా? ఆ రోజులు పోయాయి సార్. అయ్యా గోపాలం గారు, నీకు ఇంకా విశ్వాసం పోలేదు ఎరా?
ఇదెంత? 5 రూపాయల కట్ట. ఇది 10 రూపాయల కట్ట. 10 రూపాయల కట్ట నాకు, 5 రూపాయల కట్ట వీడికి. ఇదెంత? మాకు ఇంకా చెత్తారు రాలేదు సార్. దట్ ఈస్ ఓన్లీ 1 రూపీ. డబ్బు విషయంలో మీకు ఎప్పుడు కళ్ళు మూసుకుపోయింది? లేదులేండి, మా కళ్ళు ఇప్పుడే తెరుచుకున్నాం. అవును సార్. వెరీ గుడ్, సంతోషం. అయితే మీకు ఒక్క నయా పైసా కూడా ఇవ్వను. థ్యాంక్ యూ సార్. దేవుడు లాంటి తండ్రి నిర్లక్ష్యం చేసిన మీ ముఖం కూడా చూడను. పోండి బయటికి, వెళ్ళండి. ఇదిగో గోపాలం, మా ఇంట్లో సద్దెనుంది విశ్వాసానికేనా ఆ రూపాయి ఇవి చూడ తాగుతాను. ఇంగ్లీష్ లో తిడుతున్నావా? డబ్బు మదవరా, జోబులో పెట్టుకో. ఒరే ఒరే హనుమంతు, ఒరే 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 ఆగండి రా. ఎవడ్రా వీడు నన్ను ఊరే అంటాడు? ఎవడో బికారి రావుడురా. నేను రా చంద్రన్, మర్చిపోయారా? ఓహో నువ్వా, ఏమిటి కథ? చాలా కష్టాలు ఉన్నాను. ఒరే 100 రూపాయలు అప్పిరా. నూరా? నూరాల్సిందే. ఒరే ఒరే, మీకోసం నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టాను రా. ఖర్చు పెట్టింది నా కోసం కాదు, నీ గొప్పతనం చాటుకోవడానికి తగలెట్టావు. ఎవరితో అసలు రాగానే స్నేహితులందరినీ వదిలిపెట్టావు. తెచ్చిందే అయితే పారేయండి. చూసావన్నయ్య, ఎంత అన్నం పారేశారో. ఎందుకో ఈగ పడిందంట. ఈగ పడితే మాత్రం ఇంత అన్నం పారేస్తారా? ఈగనెత్తి పారేస్తే పోలా? మన కంచం మీద ఈగ డైవ్ చేసిందని, దోమ దూరిందని తింటున్నాం ఎన్నిసార్లు విడిచిపెట్టి పోలే. అన్నయ్య, ఎంతకాలం ఇది తిండి తింటాంరా? ఏం చేస్తాం, ప్రాణాలు నిలుపుకోవాలంటే ఏది పడితే తినాలి, ఏ పనైనా చేయాలి. నాకేం పని చేతనవుతుంది చెప్పు? చదువుకున్నావుగా, బీకామ్ ఆనర్స్. డిగ్రీ అయితే వచ్చింది కానీ చదువు అవ్వలేదే. నాకు వచ్చింది కారు డ్రైవింగ్ ఒక్కటే. ఇంత డబ్బు ఖర్చు పెట్టి చివరికి ఈ డిగ్రీ అన్నమాట సంపాదించింది. సిగ్గుపడి ఏమి లాభం? ముందు ఇది కొట్టి తర్వాత నేను ఉద్యోగం చేసి పెడతా. నేను సోమయ్య, నేను. ఇప్పుడు నన్ను నువ్వే ఆదుకోవాలి. ఇక్కడ కూడా దాపనిచ్చావా? నీ బాధి వదులుకున్న తర్వాత నా వ్యాపారం ఎంత వృద్ధయింది. మళ్ళీ నీకు అప్పెట్టానా? నా పని దివాడే. అబ్బే, అప్పు కోసం రాలేదు సోమయ్య. ఏదైనా పని ఇప్పించు, నీ ఇష్టం, ఏ పనైనా సరే. ఎంత మాట, సుబ్బయ్య గారు అబ్బాయి నువ్వు నా దగ్గర పని చేయటమా? వద్దు బాబు వద్దు. సోమయ్య, సచ్చిన పావును ఇంకా ఎందుకు చంపుతావు? ఆస్తితో పాటు అహంకారము పోయింది. నువ్వేం పని చెప్పినా చేస్తాను. ఏం పని చేస్తావబ్బా? పోనీ చూడాలి, అమ్ముకొస్తాను. అలాగే అలాగే. సార్ ట్రిప్ అయిపోయింది, ఇదిగో డబ్బు. బండి తీసుకెళ్లి షెడ్ లో పెట్టేయి. 1 2 సోమయ్య, నువ్వు ట్యాక్సీలు కూడా పెట్టావా? ఏదో బ్యాంకులో డబ్బు మురుగుతుందని ఈ వ్యాపారం కూడా పెట్టానులే. అదృష్టవంతుడు సోమయ్య. మా అన్నయ్యకు డ్రైవింగ్ తప్ప వేరే పని చేత కాదు. నువ్వు ఒక ట్యాక్సీ ఇప్పిస్తే డ్రైవర్ గా బతుకుతాడు. డ్రైవర్ గానా? నీకు దండం పెడతాను, మా బాబుగా ఆలోచించద్దు. సరే, రేపు వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వమని. అలాగే అలాగే. షోడా షోడా సోడాయ్ సోడాయ్, ఆంధ్రా సోడాయ్, గోలీ సోడా, జిల్ జిల్ సోడా.